వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానదిని వ్యాఖ్య 136వ భాగం 7/3/26 కిష్కింధాకాండలో 28 అష్టావింశ సర్గ. వర్ష ఋతువు వస్తుంది. తర్వాత శరదృతువు వచ్చినప్పుడు కానీ కవి సైన్యం బయలుదేరు సీతాన్వేషణ. సతదా వాలినం హత్వా సుగ్రీవమభిషిచ్య పసన్ బాల్యవతః పృష్ఠే రామో లక్ష్మణమబ్రవీత్. వాలిని చంపి సుగ్రీవుడి పట్టాభిషిక్తుణ్ణి చేసి మాల్యవంత పర్వతం మీద నివసిస్తుంది. రాముడు తమ్ముడు లక్ష్మణుడితో ఇలా: అయం సకాల సంప్రాప్త సమయోజ్య జలాగమ సంపశ్యత్వం నభోమేఘై సంవృతం గిరిసన్నిభై. ఇప్పుడు మనం అనుకుంటున్న ఆ వర్షాకాలం వచ్చిందిరా తమ్ముడు. ఆకాశం పర్వతాల వంటి మేఘాల చేత ఎలా కప్పబడిందో గమనించరా అన్నాడు. నవమాసధృతం గర్భం భాస్కరస్య గభస్తిభిః పీత్వా రసం సముద్రాణం ద్యౌ ప్రసూతే రసాయనం. ఆకాశం సూర్యకిరణాల ద్వారా సముద్ర జలాన్ని షడ్రసాల సమూలభూతంగా 9 మాసాలు ధరించబడిన గర్భాన్ని లేక గర్భస్థ జలాన్ని ఇప్పుడు ప్రసవిస్తోంది. అలా ఉందిట వర్షం. సత్యమంబరమారుహ్య మేఘసోపాన పంక్తిభిః కుటజార్జున మాలాభి అలంకర్తుం దివాకరః. మేఘాలచే ఏర్పడిన మెట్ల పంక్తుల మీదుగా ఆకాశం పైకి కుటజ అంటే అర్జున పుష్పాల మాలలతో సూర్యుడు అలంకరించటానికి శక్యం అయినట్లుగా అనిపిస్తుంది. పంచారాగోత్థితైస్తాంబ్రై అంతేష్పవిచ పాండుభిః స్నిగ్ధై అభ్రపటచ్ఛేదై బద్ధవ్రణ వివాంబరం. వస్త్రఖండంలాగా ఉన్న అంటే ఒక బట్టలో కొద్ది భాగం ఉన్నటువంటి మేఘాలు సంచారాగం ప్రసరించటం చేత ఎర్రగా, చివర భాగంలో తెల్లగా, మేఘాలతో ఆకాశం వ్రణాలకు గాయాలకు కట్టినట్టుగా ఉందట. మంద మారుత నిశ్వాసం చందనరంజితం అపాండు జలదం భాతి కామాతురమివ అంబరం. మందమారుతమే నిట్టూర్పుగా కలిగి సంధ్యారాగమనే చందనం పుయ్యబడి తెల్లని మేఘాల చేత కూడిన ఆకాశం కామాతురాగా ఉన్నట్టు. ఏషా ఘర్మ పరిక్లిష్ట వనవారి పరివృత శీతేన శోక సంతప్త మహీ బాష్పం విముంచతి. గ్రీష్మ ఋతువు చేత మిక్కిలి ఎండిపోయిన కొత్త వాన నీటి తడి ఈ భూమి శోకం చేత తప్పింప చేయబడిన శీతల బాష్పాల్ కన్నీరు ఒడిస్తో. మేఘోదర వినుర్ముక్తా కర్పూర దళశీతలాః శక్యమంజలిభిః పాదు వాతాః కేతన గంధినః. మేఘమధ్యాల నుండి బయలు కర్పూర దళాలలా చల్ల మొగలి పూల సువాసనలతో కూడిన ఈ గాలు దోసిళ్లతో తాగవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. ఏష ఫుల్లార్జునశైల కేతకైరభివాసితః సుగ్రీవైవ శాంతారిర్ధారా అభిరభిషిచ్యతే. వికసించిన అర్జున వృక్షాలతో మొగలి పువ్వుల సువాసనలతో కూడి ఈ పర్వతం శత్రు మరణం తరువాత సుగ్రీవుడిలాగా జలధారలను అభిషేకిస్తారు. మేఘ కృష్ణాజినధరాధరా యజ్ఞోపవీతిన మారుతాపూరిత గుహాప్రాధీత ఇవ పర్వత. గాలి చేత నింపబడిన గుహలు గల పర్వత
మేఘాల చేత కృష్ణాజినాన్ని జింక ధర్మ జలధారాన్ని యజ్ఞోపవీతాన్ని ధరించి వేదాధ్యయనని ఉట్టి ఉపక్రమించిందా అన్నట్లుగా ఉన్నాయి. కషాభిరివహైమి భిర్విద్యుద్భి అభితాడితం అంతస్థ నిత నిర్ఘోషం సవేదనమివ అంబరం. బంగారు కొరడాలలాగా ఉన్న మెరుపుల చేత కొట్టబడుతూ ఉరుముల ధ్వనితో కూడిన ఆకాశం లోపల వేదనతో బాధపడుతున్నట్టు నీలమేఘాశ్రితాభిచ్చు స్ఫురంతి ప్రతిభాతిమే స్ఫురంతి రావణస్యాంకే వైదేహీన తపస్విని. నీలమేఘంపై మెరుస్తున్న ఈ మెరుపు నాకు రావణుని ఒక అటు నుంచి ఇటు కొట్టుకొడుతున్నటువంటి రావణుడి ఒడిలో అటు ఇటు కొట్టుకుంటున్న దీనురాలైన సీతలాగా కనిపిస్తుంది. ఇమాస్తామన్మధవతాం హితః ప్రతిహతా దిశ అనులిప్తా ఇవ ఘనై నష్టగ్రహ నిశాకరా. కాముకులకు ఆనందకరంగా ఉన్న ఈ దిక్కులు తూర్పు పడమట మొదలైన భేదాలు తెలియకుండా గ్రహచంద్రాదులు కనబడటం చేత అవి మేఘాల చేత పూయబడినట్లు. క్వచిద్ బాష్పాభిసమృద్ధాన్ వర్షాగమ సముత్సకాన్ కుటజాన్ పశ్య సౌమిత్రే పుష్పితాంగిరిసానుషు. మమ శోకాభిభూతస్య కామ సందీపవాన్ స్థితాన్. లక్ష్మణ, పర్వతాల చర్యల మీద పుష్పించిన కుటజ వృక్షాలను చూడరా. అవి కొన్ని చోట్ల ఆవిరి చేత కప్పబడి వర్షాకాలం రావటం తృప్తి చెందినట్లు కనపడ. ఈ దుఃఖాక్రాంతుడైన నాకు కామ ఉద్దీపకాన్ని కలిగి రజ ప్రశాంత సహిమోజ్యవాయు నిదాఘ దోష ప్రసరాస్పశాంత స్థితా హి యాత్రా వసుధాధిపాన ప్రవాసినో యాంతి వరాస్వదేశాన్ నరాక స్వదేశాన్. ఇప్పుడు పరాగం శాంతించిందిరా. వాయువు చల్లగా వీస్తోంది. గ్రీష్మ ఋతువుకు సంబంధించిన తాపమంతా తగ్గిపోయింది. రాజులు యుద్ధం వల్లే నిలిచిపోయాయి. వర్షాకాలంలో యుద్ధం చెయ్యరు. దేశాంతరాలకు వెళ్ళిన వాడు మళ్ళా స్వదేశాలకు వచ్చొస్తున్నా తిరిగి. సంప్రస్థితా మానసవాసలుబ్ధ ప్రియాన్వితా సంప్రతి చక్రవాక అభీక్షణ వర్షోదక వీక్షతేషు యానాని మార్గేషు న సంపదంతి. ఇప్పుడు హంసలు మానస సరస్సు చేరటానికి బయలుదేరి చక్రవాక పక్షులు ప్రియురాళ్లతో కలిసి మార్గాలు వర్షోదకాల వల్ల మిక్కిలి చెడిపోవటం చేత వాహనాలు కూడా తిరగలేకపోతుంది. క్వచిత్ ప్రకాశం క్వచిదప్రకాశం నభప్రకీర్ణాంబుధరం విభాతి క్వచిత్ పర్వత సన్నిరుద్ధం రూపం యదా శాంతమహార్ణవస్య. మేఘాలు అక్కడక్కడ వ్యాపించి ఉన్న ఆకాశం కొన్ని చోట్ల ప్రకాశంగా కొన్ని చోట్ల ప్రకాశం లేకుండా ఉండటం చేత ఇది అక్కడ పర్వతాలు పైకి కనపడుతున్న తరంగాలు లేని మహాసముద్రమా అన్నట్టని. వ్యామిశ్రితం అజ్జకదంబ పుష్పై నవంజలం పర్వత ధాతు తామ్రం మయూరకేకాభిరనుప్రయాతం శైలాపగా శీఘ్రతరం వగంతి. కొండ కాలువ కొత్త నీటిని అతి శీఘ్రంగా ప్రవహిస్తున్నాయి. నీరు సజ్జ పుష్పాలతో కదంబ పుష్పాలతో కలిసి ఉన్నాయి. పర్వతాల మీద ధాతువుల చేత ఎర్రగా ఉన్నాయి. ప్రవహిస్తున్న ఆ నీటి నెమళ్ళ కేంకారధ్వనుడు అనుసరిస్తూ వెళుతుంది. రసాకులం షట్పద సన్నికాశం ప్రభుజ్యతే జంబు ఫలం ప్రకామం అనేకవర్ణం పవనావధూతం భూమౌ పదత్యామ్రఫలం విపక్వన్. తుమ్మెద వల్ల లాగా నల్లగా ఉన్నాయి. రసాలతో నిండిన ఆ నీరేడు
ఎక్కువగా తినతాయి పక్షులని. అనేకమైన రంగులు గల మామిడి పండ్లు గాలికి కదల్చబడి నేల మీద వాలుతున్నాయి. విద్యుత్ పతాకాక సబలాకమాల స బలాకమాల శైలేంద్రకూటాకులి సన్నివేకాశా గర్జంతి మేఘ సముదీర్ణనాద మత్తా గజేంద్రా ఇవ సంయుగస్థా. మెరుపుల చేత పతాకలు, కొంగల చేత మాలలు ధరించిన పర్వత శిఖరాలలాగా ఉన్న మేఘాలు యుద్ధంలో మదించిన ఏనుగులలా అధికమైన శబ్దాలు చేస్తుంది. వర్షోదకాప్యాయత షద్వదాని ప్రవృత్త నృత్తోత్సవ బర్హిణాని వనాని నిర్వస్తవలాహకాని పశ్యాపరాస్మేష్పధికం విభాంతి. అరణ్యాల్లో బాగా వర్షం కురియటం చేత ఇక్కడ పచ్చిక బయట వర్ష ఉదకం చేత తృప్తి చెందు నెబళ్ళు నృత్యోత్సవం ప్రారంభి. ఇలాంటి ఈ అరణ్యాలు, వనాలు అపరాక్కన కాలంలో చూడటానికి బహు అందంగా కలిగి వివిద్వహంత పరితాతి భారం బలాకినో వారిధరావదంత మహత్సు శృంగేషు మహీధరాణం విశ్రమ్య విశ్రమ్య పునః ప్రియా. కొంగలతో కూడిన ఈ మేఘాలు ఎక్కువ జలభారాన్ని మోస్తూ ధ్వని చేస్తూ పర్వతాల ఉన్నత శిఖరాలపైన విశ్రమించి విశ్రమించి మెల్లగా వెళ్తున్నాయి. ఎందుకంటే బరువు ఎక్కువ. మేఘాధికామా పరిసంపతంతి సమోదితా భాతి బలాకపంతి వాతావధూతావర పౌండరీకే లంబే నమాలా రుచిరాంబరస్య. బలాకం అంటే కొంగలు. కనుక కోరికతో మేఘం వైపు సంతోషంగా ఎగిరేటువంటి కొండగాలి పంక్తి గాలికి కదులుతున్న పొడవై తెల్లని పద్మాల ఆకాశం ఒక పద్మ మాలికలాగా అనిపిస్తుంది. బాలేంద్ర గోపాంతర చిత్రితేన విభాతి భూవిర్నవ శాద్వలేన గాత్రా సమపృక్తేన పృక్తేన సుఖప్రభేన నారివారీవ లక్షోక్షిత కంబలేన. చిన్న ఇంద్రగోప కీటకాల చేత మధ్య మధ్య విచిత్ర వర్ణాలుగా రంగులు కొత్త పచ్చిక బీళ్లతో భూమి లత్తుక చుక్కలు చది చిలుక వర్ణం గల కంబళీపై శరీరంపై కప్పుకున్న స్త్రీలాగా ప్రకాశంగా కనపడుతుంది. నిద్రాశనైకేశమభ్యుపైతి ధృతం నదీ సాగరమభ్యుపైతి హృష్టాబలాకా ఘనమభ్యుతైతి కాంతా సమాకామ ప్రియమభ్యుపైతి. కనుక నిద్ర మెల్లగా శ్రీ మహావిష్ణువుని చేరుతోంది. శీఘ్రంగా సాగరాన్ని చేరుతోంది. ఆనందిస్తున్న ఆడకొంగ మేఘంకి ఎదురవుతోంది. కామంతో కూడిన స్త్రీ ప్రియుణ్ణి దగ్గరికి పిలుస్తోంది. ఇవంతా ఆ కాలంలో జరిగే సహజ. జతావనాంతక శిఖముఖ ప్రవృత్తం జతకదంబా సకదంబజాక జతా వృషా గోషు సమాన కామ జతా మహీసప్యమనాభిరామ. వనమధ్యంలో నెమళ్ళు చక్కగా నృత్యం చేస్తున్న కదంబ వృక్షాల శాఖలు పూలతో నిండి ఉన్నాయి. వృషభాలు గోవులు సమానమైన కామంతో ఉన్నాయి. ఆవులకు ఎంత కామం ఉందో వృషభాలకు కూడా అదే. భూమి సస్యాలతో వనాలతో మనోహరంగా వహంతి వర్షంతి నదంతి భాంతి ధ్యాయంతి నృత్యంతి సమాశ్వసంతి. అది వాల్మీకి కావిత్వం. వహంతి వర్షంతి సదంతి భాంతి ధ్యాయంతి నృత్యంతి సమాశ్వసంతి.
నద్యోఘనామత్తగజావనాంతా ప్రియా విహీనా శిఖినః ప్లవంగమా. నదులు ప్రవహిస్తున్నాయి, మేఘాలు వర్షిస్తున్నాయి, గజాలు ఘీంకరిస్తున్నాయి, అడవి పద్య భాగం ప్రకాశిస్తోంది. పిరుజురాళ్ల దగ్గర లేనివాడు ఏమేమో ఆలోచిస్తున్నారు, నెమళ్ళు నాట్యాలు చేస్తున్నాయి, వానరులు ఊరడిల్లుతున్నారు. సుగ్రీవుడికి రాజ్యం లభించింది కనుక వాడు సుఖ హాయిగా ఆనందంగా అన్నీ మరిచిపోయి సుఖ విశ్రాంతి పొందు. ప్రహరిషితాకేతకి పుష్పగంధం అగ్నాయమత్తా వన నిర్ఝరేణ ప్రపాద శబ్దాకులితా గజేంద్ర సార్ధం మయూరై సమదా వదంతి. మగలి పువ్వుల సువాసన వాసన చూసిన సంతోషించిన మత్త గజాలు వనాలలో కొండ కాలువలలో జలం పడటం చే కలిగిన ధ్వనుల చేత వ్యాకులాలై మదంతో కూడి నెమళ్లతో పాటు ధ్వని చేస్తున్నాయి. ధరానిపాతైరభిహన్యమానా కదంబ శాఖాసు విలంబమానా క్షణార్జితం పుష్పరసావగాఢం శనైర్మదం షచ్చరణాంచజంతి. పడేటువంటి వర్షధారల చేత కొట్టబడి కదంబ వృక్ష శాఖలలో వేలాడుతున్న తుమ్మెదలు క్షణకాలంలో సంపాదింపబడిన పుష్పరస తాగటం చే అధికమైన మదాన్ని మెల్లగా వదులుతున్నాయి. అంగార చూర్ణోత్కర సన్నికాశై ఫలై సుపర్యాస్తరసై సమృద్ధై జంబూద్రుమాణాం ప్రవిభాంతి శాఖ నిపీయమానా ఇవ షట్పదౌసై. బొగ్గుబొడి ముద్దలలాగా ఉన్న రసంతో నిండి పళ్లతో చెట్ల కొమ్మ తుమ్మెదల సముదాయంతో నిండినట్లు కనపడుతుంది. తటిత్ పతాకాభిరలంకృతానాం ఉదీర్ణ గంభీర మహారణానం విభాంతి రూపాణి సలాహక బలాహకానాం ధరణోత్సుకానామివ వానరాణాం. మేఘాలు మెరుపులనే పతాకాల చేత జెండాల చేత అలంకరింపబడి గంభీర ధ్వని చేస్తారు. అలాంటి మేఘాల రూపాలు యుద్ధంలో ఉత్సాహం కలవాళ్ళే వానరుల రూపంలాగా ప్రకాశిస్తున్నాయి. మార్గానుగ శైలవనానుసారి సంప్రస్థితో మేఘరవం విషమ్య యుద్ధాభికామ ప్రతినాదశంకి మత్తో గజేంద్ర ప్రతిసన్నివృత్త. కనుక మదించిన ఈ గజేంద్రం మేఘధ్వని విని శత్రు గజం చేత చేయధ్వని అది చేసిన ధ్వనేమో అని తనకు పోటీగా ఉండే ఇతర జాతికి చెందిన లేక ఇతర ప్రదేశాలకు చెందిన ఏనుగలా మరించి ఘీకరిస్తోందామె అని అనుకొని దానితో యుద్ధం చేయటానికి బయలుదేరి పర్వతం అరణ్యాన్ని అనుసరించి ఆ మార్గంలో కొంత దూరం వెళ్ళి కాదని తెలిసి తిరిగి వచ్చింది. క్వచిత్ ప్రగీతా ఇవ షట్పదౌఘై క్వచిత్ ప్రవృత్తా ఇవ నీలకంఠై క్వచిత్ ప్రవృత్తా ఇవ వారణైంద్రి విభాంచనేకాశ్రయిణో వహంతాః. కనుక ఈ వన మధ్యంలో కొన్ని చోట్ల తుమ్మెదలు ఉండటం చేత వన భాగాలు గానం చేస్తున్నాయా అనిపిస్తుంది. కొన్ని చోట్ల నెమళ్ళు ఉండటం చేత వనాలన్నీ కూడా నాట్యం చేస్తున్నాయా అనిపిస్తుంది. కొన్ని చోట్ల గజేంద్రాలు ఉండటం చేత ప్రదేశాలు మధించాయా అన్నట్టు అలా అనేక ప్రాణులకు ఆశ్రయం ఇచ్చినటువంటి వన ప్రదేశాలు అలా గొప్పగా ప్రకాశిస్తాయి. కదంబ సజ్జార్జున కందరాఢ్య వసంత భూమిర్మధుర వనధువారిపూర్ణ మయూరమత్తాభిరుత ప్రవృత్తై ఆసా అపాన భూమి ప్రతిమా విభూతి. ఆసాన భూమి
ఈ మధ్యప్రదేశంలో కదంబ, సజ్జ, అర్జున, కందల పుష్ప రాసులుగా పడి ఉన్నాయి. ఇవి మకరందంతో నిండి అలాంటి వనంలో ప్రదేశంలో నెమళ్ళు మదించి ధ్వని చేస్తూ నాట్యమాడటం చేతనే మధుపాన స్థాయిలాగా ఏర్పడి ఒక పెగ్గు పడితే చాలు పూర్తి నిశా వస్తున్నట్టుగా ఉంది. ముక్తా సమాభం శరీరం పతద్వై సునిర్మిలం పత్రపుటేషు లగ్నం పృష్టా వివర్ణఛదనా విహంగా సురేంద్రదత్తం తృషితా పిబంతి. దేవేంద్రుడి ప్రేరణ చేత మేఘాలు వర్షిస్తున్న ముత్యం సమానమైన కాంతి గల పత్రపుటాలలో లగ్నమైన నిర్మలమైన ఉదకం తడవటం చేత రంగు మారిన రెక్కలుగా దాహంతో ఉన్న పక్షులు సంతోషంగా తాగుతాయి. షట్పాద తంత్రి మధురాభిధానం ప్లవంగమోదీరిత కంఠతాళం ఆవిష్కృతం మేఘమృదంగనాదై వనేషు సంగీతమివ ప్రవృత్తం. వనంలో అంటే అడవిలో సంగీతం ప్రారంభమైనట్టు దీనిని తుమ్మెదలు ధనులే మధురాలైన వీణాధ్వనులు లాగా అనిపిస్తాయి. అలాగే మండూకాలు, కప్పలు కంఠధ్వని కంఠతాళాల్లాగా మధ్యలకు మేఘాలు మృదంగ ధ్వనులు చేస్తూ ఉన్నాయి. క్వచిత్ ప్రవృత్తై క్వచిదున్నదద్భి క్వచిచ్చ వృక్షాగ్ర నిషన్నకాయై వ్యాలంబర్హాణ మయూరైర్వనేషు సంగీతమివ ప్రవృత్తం. వ్రేలాడుతున్న పింఛాలని ఆభరణాలు కలిగిన నెమడు కొన్ని చోట్ల నాట్యాలు చేస్తాయి, కొన్ని చోట్ల బిగ్గరగా అరుస్తాయి, కొన్ని చోట్ల వృక్షాగ్రాల మీద ఈ విధంగా వనాలలో సంగీతం ప్రారంభమై నృత్య గీత వాద్యాలకు సంగీతకం అని పేరుంటుంది. స్వనైర్ఘనానాం ప్లవగా ప్రబుద్ధా విహాయ నిద్రాం చిరసన్నిరుద్ధాం అనేక రూపాకృతి వర్ణవాదాహ నాదాహ వనాంభు ధార అభిగత వదంతి. చాలా కాలం నుండి నిద్రిస్తున్న అనేక రకాలైనటువంటి రూపాలు, ఆకారాలు, రంగులు, ధ్వనులు గల కప్పలు మేఘధ్వనులకు లేచి కొత్తగా వర్ష జలధారణ చేత కొట్టబడుతూ ధ్వనిస్తున్నాయా అన్నట్టుగా. నజ్జ సముద్వాహిత చక్రవాకాస్తటాని శ్రీర్యా వ్యసనా వ్యవహానయిత్వా దృక్పావన ప్రాభృత పూర్ణభోగా ధృతం స్వభర్తారముపోహయాంతి. గర్వించిన నదులు తమ ప్రవాహంపై చక్రవాక పక్షులు కొట్టుకొని పోతున్నట్లు చూసిన జీర్ణాలైన తటాలు అంటే ఒడ్డులను తొలగిస్తూ కొత్త మార్గాలని కానుక చెట్లతో నిండిన శరీరాలు కలవై తమ రక్తమైనటువంటి భర్త అయిన సముద్రుని సమీపి కానుకలతో సముద్రుని చేరుతారు. నీలేషు నీల నవవారి పూర్ణ మేఘేషు మేఘ ప్రతిభాంతి సత్తా దవాగ్నిదగ్ధేషు దవాగ్నిదగ్ధా శైలేషు శైలా ఇవ బద్ధమూలా. కొత్త నీటితో నిండిన నల్లని మేఘాలు నిలిచి ఉన్నప్పుడు దావాగ్నిచే కాల్చబడిన పర్వతాల మీద నిలిచిన దావాగ్ని కాల్చబడిన ఇతర పర్వతాల్లాగా కనిపిస్తుంది. ప్రమత్త సంవాదిత బర్హిణాని సశక్ర గోపాకుల సద్వలాని చరంతి నీపార్జున వాసితాని గజాప్సరమ్యాని వనాంతరాణి. రమ్యాలైన వనమధ్య ప్రదేశాలు మదించి క్రేంకార ధ్వనులు చేస్తున్న నెమళ్లతో నిండి ఉన్నాయి.
అక్కడ ఉన్న పచ్చిక బేళ్ల వద్ద చక్ర కోప కీటకాలతో అందంగా ఉంది. వేప దీప అర్జున పుష్పాలు స్వరూప వ్యాపిస్తున్నాయి. అలాంటి వన మధ్యంలో సమాజ వ్యాపకం అనేది చాలా తమాషాగా ఉంది. ననాంబుధారాహత కేసరాణి ధృతం పరిచ్ఛేద్య సరోరుహాణి కదంబ పుష్పాని సకేసరాణి నవాని హృష్టాభ్రమరః పిబంతి. సంతోషిస్తున్న తుమ్మెద కొత్త జలధారలచే కింజిల్కాలను పుప్పడి చెదిరిపోయిన పద్మాలను వెంటనే విడిచి కింజిల్కాలతో కూడిన కొత్త పుష్పాల మధువు తాగు. మత్తా గజేంద్ర ముదితా గజేంద్ర వనేజు విక్రాంతధర మృగేంద్ర రమ్యా పునగేంద్ర విభుతా నరేంద్ర ప్రకీడితో వారిధర సురేంద్ర. అడవులలో ఏనుగులు మదించి ఉన్నాయి, ఆబోతులు సంతోషిస్తున్నాయి, సింహాలు పరాక్రమించి ఉన్నాయి, పర్వతాలు సుందరంగా ఉన్నాయి, రాజులు యుద్ధయాత్రలు చేయకుండా నిలిచి ఉన్నారు. దేవేంద్రుడు మేఘాలతో ఆడుకుంటున్నారు. మేఘా సముద్ధూత సముద్రనాదామగాయలవు గై గగనానలంబా సదీప్త కటాకాని మరాంసి వాపి మహీం చ కృత్స్నామ ప్రవాహయంది. అధికమైన జలాలతో నుండి సముద్ర ధ్వనిని తిరస్కరిస్తూ ఆకాశంపై ఎగురుతున్న మేఘ నదులను, చెరువులను, సరస్సులను, దిగుడు బావుల భూమిని అంతర కూడా నీటితో నింపేస్తా. వర్ష ప్రవీగా విపులా సతంతి ప్రభాంతి వాతాహ సముదీర్ణవీగ ప్రశస్త కౌలా ప్రవహంతి శీఘ్రం నద్యోజ్జలం విప్రతిపత్సన్న మార్గా. అధికమైన వర్షాలు వేగంగా పడుతున్నాయి. తీవ్రమైనటువంటి వేగంలో వాయువులు వీస్తున్నాయి. నదులు తీరాలను పడగొట్టి వేరే మార్గంలో వెంటనే దిశ మార్చుకొని పెట్టు. నరేంద్ర ఇవ పర్వతేంద్ర సురేంద్రనీతై పవనోపనీతై ఘనాంబుకుంభై అభిషిచ్యమాన రూపం శ్రియం స్వామిన దర్శనం యః. ఉన్నతాలైన పర్వతాలు దేవేంద్రుడు పంపిన వాయువుని తీసుకువచ్చిన మేఘాలని జలకుంభాల చేత రాజులు నరుల చేత అభిషేకింపబడినట్లు అభిషేకాలు చేస్తబట్టి ఆ రాజులు తమ శోభను చూపించినట్లుగా వర్షాలు చక్కగా చేతిలో ఉండే మా మణులు మాణిక్యాలు విలువైన వాటివి తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఘనోపగూఢాం గగనందతార నభాస్కరో దర్శనమభ్యుపైతి వనైర్జలౌఘైర్మరణే వితృప్త తమో నిలిప్తాన దశ ప్రకాశా. ఆకాశం మేఘాలతో నిండింది. నక్షత్రాలతో వల్ల సూర్యుడు కనబట్టంలా నూతన జల ప్రవాహాల చేత భూమి అంతా తడిసిపోయింది. చీకటి అలుముకొని దిక్కులు ప్రకాశంగా లేవు. మహాంతి కూటాని మహీధరాణం ధరా విధౌతాన్యధికం విభాన్ మహాప్రమాణైర్విపులై ప్రతాపై మక ప్రపాతై ముక్తాకలాపైర్వివలంబమానై. వర్షధార కడిగి వేయటం చేత పెద్దవైన పర్వత శిఖరాలు వేలాడబడుతున్న ముత్యాల హారాల లాంటి పెద్ద పెద్ద జలపాతాలతో ఎక్కువగా ప్రకాశిస్తుంది. శైలోపల ప్రస్ఖలమానవేగ శైలోత్తమానం విపుల ప్రసాద
గుహాసు సంవాదిత బర్హిణాస్ హరా వికీర్యంతి ఇవానభాంతి. విశాలమైన జల ప్రవాహాల వేగం పర్వతాల మీద ఉన్న శిలలను అడ్డుకొని ఆ జలాలు పర్వత గుహలలో ప్రవేశిస్తూ ఉండటందువల్ల ధ్వని చేస్తున్న నెమళ్లతో నిండిన ఆ గుహలలో ముత్యాలహారాలు చిమ్మారా అన్నట్టుగా. శీఘ్ర ప్రవేగా విపుల ప్రపాత నిర్ధౌత శృంగో తతపాహ. శీఘ్ర ప్రవేగా విపుల ప్రపాత నిర్ధౌత శృంగోపతలాగిరీణ ముక్తాకలాప పరిమాపదంతో మహాగుహోత్సంగత లైర్ధ్రియంతే. పెద్దవైన జల ప్రవాహ ముచ్చాలహారాల్లాగా ప్రకాశిస్తూ మహావేగంతో పడుతుంది. పర్వత శిఖరాలు వాటి సమీప ప్రాంతాల్లో కడిగేస్తుంది. ఆ జలప్రపాతాలు విశాలమైన గుహలు ధరిస్తాయి. స్వరతామర్ద విచ్ఛిన్నా స్వర్గస్త్రీహారమౌక్తిగా పతంతి చాతులాదిక్షు తోయధారా పపంత. స్వరతమర్దనానికి తెగిపోయిన స్వర్గ స్త్రీలు ధరించిన హారాలు ముత్యాలలాగా ఉన్న సాటిలేని జలధార దిక్కులలో నలువైపున పడుతున్నాయి. నిమీలభిశ్చ పంకజై వికసంచాచ మాల్యమాలత్య గతోంతం జ్ఞాయతే రవి. పక్షులు తమ గూళ్ళు చేరటం చే పద్మాలు ముకుళించడం చే మాలతీరతలు వికసించడం చే సూర్యాస్తమయం అయినట్టు కనపడతాయి. వృత్తాయాత్రా నరేంద్రాణం సేనాపద్యేన నర్తతే. నైరవైరాని చైవ మార్గాశ్చ శరీరేణ సమీకృతాః. రాజుల యుద్ధయాత్ర నిలిచిపోయి వాళ్ళ సేన మార్గ మధ్యంలో ఆగిపోయి రాజుల మధ్య వైరాలు మార్గాలు కూడా సమం చెయ్యబడి మాపి ప్రోష్టపది బ్రాహ్మణానాం వివక్ష్యతాం అయమధ్యాయమదమయ సామగానాముపస్థితః. భాద్రమాసంలో వేదాధ్యయనం చేస్తున్న సామగాన సఖీలైన బ్రాహ్మణుడు అధ్యయనం చేసే సమయం భాద్రపద శుక్ల తృతీయం వచ్చేసింది. నివృత్త కర్మాయతవో నూనం సంచితయంచయ ఆషాఢీమభ్యుపగతో భరతః కోశలాధిపః. కోశలాధిపతి అయిన భరతుడు ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని వస్తువులను సంపాదించుకొని ఆషాఢ పూర్ణిమ అంటే గురు పూర్ణిమ సంబంధించిన వృత్తాలని చెయ్యాల్సిన పని ఉంది. మానమాపూర్యమాణాయాః పరసరవ్యావర్ధతేరయః మాంసరీక్య సమాయాంత అయోధ్యాయా ఇవ స్వనః. కనుక జలాల చేతి నింపబడుతున్న సరయూ నది వేగంగా తిరిగి రావటం చూసి అయోధ్యానగరం ధ్వనిలా వృద్ధి పొందుతోంది. ఇమా స్ఫీత గుణా వర్ష సుగ్రీవా సుఖమశ్నుతి విజితారి సదారశ్చ రాజ్యే మహతి చ స్థితః. శత్రువును జయించిన సుగ్రీవుడు అధికమైన గుణాలు గల ఈ వర్షాకాలంలో భార్యలతో గొప్ప రాజ్యాన్ని ఏలుతూ సుఖాలని నిండా అనుభవి అగంతు తదారశ్చ రాజ్యాచ్చ మహచ్చతస్తు నదీకూల వివక్తలెన్న వనవాము మవసీదామి లక్ష్మణ. లక్ష్మణ, నేను మాత్రం గొప్ప రాజ్యం నుండి భ్రష్టుడినై భార్య ఎవరో అపహరించుకొని పోగా తడిసిపోయిన నది ఒడ్డులాగా ఉన్నాను రా, నా బతుకు బస్టాండ్ లాగా. శోకశ్చ మమ విస్తీర్ణం
వర్షాశ్చ భృతదుర్గమా రావణశ్చ మహాన్ శత్రు అపారం ప్రతిభాతి మే. నా దుఃఖం చాలా ఎక్కువ. వర్షాకాలమా ప్రయాణం చెయ్యటానికి ఏమాత్రం శక్యం కాని కాదు. రావణ బలవంతుడైన శత్రు ఈ 3 దాటడానికి శక్యం కానివిగా నాకు కనపడు. ఆయాత్రాయాం చైవ దృష్టివే మాం మార్గాంశ్చ భృతదుర్గమాన్ ప్రణతే చైవ సుగ్రీవే న మయా కించిదీరితం. సుగ్రీవుడు వచ్చి సీతాన్వేషణకు ఇప్పుడే వానరు పంపుతామని చెప్పారు. నేను యాత్రకు అనుకూలం కాకపోవడం, మార్గాలు దుర్గమాలుగా ఉండడం చూసి అప్పుడేమీ చెప్పదు. నపిత్యాది పరిక్లిష్టం చిరాద్దారై సమాగతం ఆత్మకార్యగరీయస్వాద్వక్తం విజ్ఞామి వానరం. మరొక విషయం ఏమిటంటే తమ్ముడు, ఎన్నో కష్టాలు పడిన సుగ్రీవుడు కాలానికి భార్య పొందే అంచేత తన కార్యంలో గొప్పదవటం చేత నేను అతనితో ఏమీ అనలేకపోయా. స్వయమేవ హి విశ్రమ్య జ్ఞాత్వాకాల సముపాగతం ఉపకారం చ సుగ్రీవో వేచ్ఛతే నాత్ర సంశయ. సుగ్రీవుడు కొంతకాలం విశ్రమించి తాను పొందిన ఉపకారాన్ని స్మరించుకొని తగిన సమయంలో వచ్చినదని స్వయంగానే తెలుసుకొని ఆ విషయంలో ప్రయత్నం చేస్తాడని నాకు నమ్మకం రాదు. తస్మాత్ కాల ప్రతీక్షోహం స్థితోస్మి శుభలక్షణ. సుగ్రీవస్య నదీనాంచ ప్రసాదమభికాంక్షయన్. లక్ష్మణ, అందుచేత నేను నదుల జలం నిర్మలం కావాలని సుగ్రీవుడు సహాయం చెయ్యాలని కోరుతూ ఆ వచ్చే సమయం కోసం, అంటే వర్షాకాలం తర్వాత వచ్చే శరత్కాలం కోసం ఎదురు. ఉపకారేణ వీరోహి ప్రతికారేణ యుజ్యతే అకృతజ్ఞో ప్రతికృతో హంతి సత్వతలవతాం అదైవ ముక్తః. ప్రణిధాయ లక్ష్మణః కృతాంజలిస్త్వత్ప్రతిపూజ్య భాషితం ఉవాచ రామం స్వభిరామదర్శనం ప్రధర్మయన్ ధర్మన ఆత్మనః శుభం యదుక్తమేతత్తవ సర్వమీప్సితం నరేంద్రకర్తా న చిరాత్తు వానరః శరత్ప్రతీక్షః క్షమతామితం భవాన్ జలప్రపాతం రిపు విగ్రహే ధృతః. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 28వ సర్గః. ఈ సర్గలో వర్షాకాల వర్ణన 36 దీర్ఘవృత్త శ్లోకాలతో చాలా దీర్ఘంగా నడిచి ఇంత దీర్ఘ వర్ణన ప్రాచ్య పాఠాలలో లేదు. 5-6 శ్లోకాల కంటే వర్షన అక్కడదే కనుక ఇదెవరో దీనంతా కూర్చారన్నమాట. ఇది కిష్కింధాకాండలో 28వ సర్గ పూర్తయిపోయింది. రేపు 29.